ఇజ్రాయెల్ ఎప్పుడులకనే సహోదరి శిరీష గారి సహాయం నేను తీసుకుంటాను. ఎప్పుడు మీకు వినిపించే ఒక వాక్య భాగము, చదివించే ఒక వాక్య భాగము ఒకసారి చదివించేసి ముందుకు వెళ్తాను. మా శిరీష 1 కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, అలాగే రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనము రాయబడి ఉన్నది? 1 కొరింథీ 10:11, అలాగే రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. బుద్ధి కలుగుటకై రాయబడేను. అలాగే రోమిలికి రాష్ట్ర పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ మా. చిన్న ప్రార్థన చేసుకొని మనం ముందుకు సాగుదాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. 13 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ జూమ్ మీటింగ్లో పాల్గొవాలి, దీనివలన మేము ఆత్మిక మేలు పొందాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. 2 సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, విజయ్ గారు ఎంతో దూరదర్శనంతో తండ్రి ఈ జూమ్ మీటింగ్స్ని ఎన్నో సంవత్సరాలుగా నడిపిస్తున్నారు. వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. అలాగే మీ దీనదాసుడిని ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకోండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. లేఖనం ఎందుకు రాయబడి ఉన్నది అని మనం చూస్తే, ఒక కారణము బుద్ధి కలుగుటకై, ఇంకొకటి నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను, ఎందుకంటే మనం 40వ అధ్యాయం దాటి వచ్చాం కాబట్టి. 39, 40 యోసేపు జీవితంలో జరిగిన సంఘటనలు, ఆయన ఎలాగా శోధనల్ని తట్టుకున్నాడు, ఇదంతా కూడా మనము దాటి వచ్చాం కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. బుద్ధి కలుగుటకై, నిరీక్షణ కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. మనకు సాంసోన్ గురించి తెలుసు. శక్తివంతుడు, బలవంతుడు, ఫిలిస్తీన్లని ఎన్నోసార్లు యుద్ధంలో ఓడగొట్టాడు. కానీ శరీరాశకి లోబడిపోయాడు. శరీరాశకి, నేత్రాశకి లోబడిపోయి పాపంలో దిగజారిపోయి చెరలో ఉండి, ఇంకా ఎవరిని అనేక సార్లు ఓడగొట్టాడు యుద్ధంలో, వాళ్ళ చేత ఆయన చూపును కూడా పోగొట్టుకుంటున్నాడు. ఇప్పుడు ది అదర్ ఎండ్ ఆఫ్ ద స్పెక్ట్రమ్ మనం చూస్తే యోసేపు ఉన్నాడు. ఆయనకి నేత్రాశ, శరీరాశతో కూడిన శోధనలు రాలేదని చెప్పడానికి వీల్లేదు, వచ్చినాయి. నిలకడగా ఉన్నాడు. చివర్లో గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. ఇప్పుడు సాంసోను జీవితం చేత మనకి నిరీక్షణ పుట్టుతున్నదా, లేకపోతే బుద్ధి కలుగుతున్నదా? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఇప్పుడు యోసేపు జీవితం చేత మనకి నిరీక్షణ పుడుతున్నదా, లేకపోతే మరి అది బుద్ధి కలుగుటకై రాయబడిందా? నిరీక్షణ పుట్టించుటకై. అంటే దేవుని కొరకు నిలిచి ఉంటే కొన్ని కష్టాలు వెంటనే రావచ్చు, కానీ చివర్లో దీవెనలు. కానీ నేత్రాశ, శరీరాశ జీవటంకి లోబడితే వెంటనే శారీరక ఆనందం రావచ్చు, కానీ చివర్లో నానా కష్టాలకి ఒక వ్యక్తి గురి అవుతాడు. సో ఇక్కడ జాగ్రత్త వినండి. నెవర్ సెటిల్ ఫార్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అండ్ లూజ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. మరి చెప్తున్నా, నెవర్ సెటిల్ ఫార్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ టు లూజ్ లాంగ్ టర్మ్ బెనిఫిట్స్. ఏదో తాత్కాలికమైన దొరికే ఆనందం కొరకు గొప్ప దీవెనలని మనం పోగొట్టుకోకూడదు. అలాగే గొప్ప దీవెనలు మనం పొందాలంటే కొన్ని తాత్కాలికమైన కష్టాలు భరించడానికి మనం సిద్ధంగా ఉండాలి. విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్, లెట్స్ గో టు ది ఫస్ట్ స్లైడ్, బ్రదర్ విజయ్. ఇప్పుడు నేను చూపించే మొదటి స్లైడ్, బైబిల్ స్టడీలో మనం వాడే పద్ధతి ఏంటి. 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న
ఉద్దేశంలని మనము సాధించినట్టు. అదేంటి బ్రదర్ విజయ్ గారు మనకి స్లైడ్ చూపిస్తారు. వాట్ ఈస్ ద మెథడాలజీ విచ్ యు యూస్ ఫర్ బైబిల్ స్టడీ? బ్రదర్ విజయ్. బ్రదర్ విజయ్ గారు ఉన్నారా? Yeah, brother, just sharing. Yeah. Technically, I hope there is no problem. థ్యాంక్ యూ బ్రదర్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనము వెళ్దాం. ప్రతి పుస్తకంలో ఒక్కొక్క అధ్యాయం చదువుతూ, ఒక్కొక్క వచనం చదువుతూ మనం ముందుకు సాగుట, దాన్ని అబ్జర్వేషన్ అని అంటాం. అది చదవటమే కాదు, ప్రతి అధ్యాయంలో ఉన్న ప్రతి వచనం వెనకాలన్న అర్థంని అర్థం చేసుకుంటుట, దాన్ని ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. బ్రదర్ విజయ్, యూ కెన్ పాయింట్ అ కర్సర్ యాజ్ ఐఎమ్ టాకింగ్. అలాగే బైబిల్ స్టడీ చేత నేర్చుకుండే పాఠములు, దాన్ని మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, దాన్ని అప్లికేషన్ అని అంటాం. సో ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశంలని మనము సాధించినట్టు. లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. We take a 360-degree perspective. 360-degree perspective అంటే ఏంటి? We connect to the related subjects elsewhere in the scriptures. Brother Vijay, let's go to the next slide. 360-degree perspective అంటే ఒక అంశంని మనం తీసుకుంటే దాంతో కూడిన అంశం లేఖన భాగము వేరే ఎక్కడో కూడా ఉంటుంది. దాన్ని కూడా మనము అబ్జర్వ్ చేయుట, దాన్ని కూడా ఇంటర్ప్రెట్ చేయుట, దాని నుంచి కూడా అప్లికేషన్ మనము నేర్చుకుంటుట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 360-degree పర్స్పెక్టివ్? మరీ చెప్తున్నాను. ఇప్పుడు ఒక అంశంని మనం ధ్యానించినప్పుడు 41వ అధ్యాయంకి మనం వస్తున్నాం. యోసేపు, అక్కడ మనం గమనిస్తే ఫారో రాజుకు వచ్చిన కళని ఆయన ఇంటర్ప్రెట్ చేస్తున్నాడు, దాని అర్థం ఏంటో చెప్తున్నాడు. మరి అటువంటి సంఘటన ఇంకొక వ్యక్తి ఇంకొక రాజుకి కళ అర్థం చెప్తున్నాడా అనేది మనం చూద్దాం. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360-degree పర్స్పెక్టివ్. మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ద్వితోపదేశకాండం 23వ అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే, మోయాబీలు మీ పట్ల క్రూరంగా ప్రవర్తించారు, అందుకు వాళ్ళలో ఎవరు కూడా ఆలయం లోపల వచ్చుటకు వీల్లేదు అని రాయబడి ఉన్నది. కానీ మోయాబీల్లో ఎవరన్నా నిజంగా దేవుణ్ణి వెతుకుతే, యెహోవా దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరిస్తే, దేవుడు వాళ్ళని గొప్పగా హెచ్చిస్తాడా, హెచ్చించడా? అడుగుతున్నా మిమ్మల్ని. హెచ్చిస్తాడు. ఒక స్త్రీ యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో కనిపిస్తుంది. ఆమె మోయాబిరాల్, యెహోవా దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరించింది. ఈ రోజు నుంచి మీ దేవుడే నా దేవుడు, మీ ప్రజలే నా ప్రజలని అనింది. ఎవరి గురించి మాట్లాడుతున్నా నేను? రూత్ గురించి. వెరీ గుడ్. సో దట్ ఈస్ టేకింగ్ 360-degree పర్స్పెక్టివ్. ఎప్పుడన్నా మనము ఏ అంశమన్నా తీసుకుంటే వేరే ఇంకొక చోటలో ఇదే అంశంతో కూడిన వచనాలు ఏమున్నాయి అనేది మనము చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, జాగ్రత్తగా వినండి, ఆయన శోధనలకి గురి అయినప్పుడు సాతానుడు 91వ కీర్తన చూయించి, దేవదూతలు నిన్ను కాపాడుతాయి, నువ్వు ఈ ఆలయము పైనుంచి దుంకు అని అన్నప్పుడు ఇంకొక చోటలో రాయబడలేదా, మనం అనవసరంగా దేవుణ్ణి శోధించకూడదు అనే మాటను ప్రభువారు తీసుకొని వస్తున్నారు. సో మనం దేవుని సంకల్పం ఏంటో ఒక అంశం గురించి తెలుసుకోవాలి అని అంటే, అదే అంశంతో కూడింది వేరే ఇంకొక చోటలో కూడా ఏమని రాయబడి ఉన్నది అనేది మనం చూడాలి. ఇప్పుడు 91వ కీర్తన ప్రకారంగా ప్రభువారు పైనుంచి దుంకారా, లేకపోతే అనవసరంగా దేవుణ్ణి శోధించకూడదు అని రాయబడిన మాట ద్వితోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఆయన నిలకడగా ఉన్నాడా? చెప్పండి.
నిలకడగా ఉన్నారు. నిలకడగా ఉన్నారు. నిలకడగా ఉన్నాడు. ద్వితోపదేశ కాండంలో రాయబడలేదా 6వ అధ్యాయం 16వ వచనంలో అని సాతాన్ని ఎదిరించాడు. దట్ ఈస్ కాల్డ్ టేకింగ్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. అప్పుడు దేవుని సంకల్పం ఏంటో మనకి సరిగా అర్థమవుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, మరి యేసుక్రీస్తు ప్రభువారి సువార్తలో మనం గమనిస్తే సున్నతి పొందాడు. కానీ ఇప్పుడు క్రైస్తవులంగా మనం సున్నతి పొందకూడదు, అవసరం లేదు, దేవుని కృప మీదనే మనం ఆధారం పడి రక్షణ పొందాలి అనే మాట మనం గలితీలకు రాసిన పత్రిక చదివితేనే మనకు ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, క్రైస్తవులు సున్నతి పొంది అదే మనకి రక్షణకి కారణము అని నమ్ముతున్నారా? గివ్ మీ an No. answer. నో. సో గలితీలకు రాసిన పత్రికలో ఏమని రాయబడి ఉన్నది? పౌలు భక్తుడు అడుగుతున్నాడు సూటిగా గలితీయ సంఘంలో ఉన్న క్రైస్తవులని, దేని వలన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయం లోపల ప్రవేశించాడు? యూదుల ఆచారాలని మీరు పాటించినప్పుడా, లేకపోతే యేసుని సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడా అని అడుగుతున్నాడు. సో జస్ట్ అరే సువార్తలు ఉంది కదా, యేసుక్రీస్తు ప్రభువారే సున్నతి పొందారు కదా అని మనము సున్నతి పొందితే అది దేవుని సంకల్పం ప్రకారంగా ప్రవర్తించింది కాదు. సో we always take a 360 degree perspective. With this in background, let's go to chapter 41. అవుట్లైన్ ఇస్తున్నాను. దాని తర్వాత ఎక్కడెక్కడ మనము పిక్చర్స్ చూడాలో అక్కడ పిక్చర్స్ మనము చూద్దాం. నేను ఈరోజు వాడే సబెడింగ్స్ అన్నీ కూడా పీతో కూడిన సబెడింగ్స్ అండి. మొదటిగా ప్రావిడెన్స్, తర్వాత పర్టర్బ్డ్, పాత్వే, తర్వాత ప్రెజెంటెడ్, దాని తర్వాత ప్రిసెప్ట్ అండ్ ప్రిన్సిపల్. అదేంటో ప్రతి దాని వెనకాల, ప్రతి సబెడింగ్ వెనకాల అర్థం ఏంటో మనం అడుగు బై అడుగు తెలుసుకొని ముందుకు వెళ్దాం. ప్రాంప్టింగ్, దాని తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆబ్లిక్ ప్రాబ్లమ్ సాల్వర్. పార్ట్నర్షిప్, దాని తర్వాత ప్లానింగ్ అండ్ ప్యారలల్. దాని తర్వాత మనం చూస్తే ప్రాజినీ, అగైన్ పాత్వే అండ్ ప్యారలల్, దెన్ ప్రొవైడర్ అండ్ ప్యారలల్. ఎక్కడెక్కడ ప్యారలల్ ఉందో దాని అర్థం ఏంటంటే దీంతో కూడిన సంఘటన ఆర్ ఇటువంటి సంఘటన ఇంకొక చోటలో కూడా ఉంది. అది మనము రుజుపరచుటకే ఆ ప్యారలల్ అనే వర్డ్ వాడతాం. అంటే దేర్ ఇస్ అ సిమిలర్ ఇన్స్టెన్స్ ఇన్ ద స్క్రిప్చర్ ఎల్స్వేర్ అనేది మనం తెలుసుకోవాలి. వి విల్ గో స్టెప్ బై స్టెప్. మొదటిగా మొదటి 7 వచనాలు సహోదరి శిరీష చదువు వినిపించినప్పుడు బ్రదర్ విజయ్ గారు మనకి ఆ స్లైడ్తో కూడిన పిక్చర్, వాక్య భాగంతో కూడిన పిక్చర్, ఫారో రాజుకి నిద్రపోయినప్పుడు వచ్చిన కళ ఏంటో, 7 ఆవులు కనిపిస్తున్నాయి, అలాగే వీట్ హెడ్స్ కనిపిస్తున్నాయి. ఏంటో మనం చూద్దాం. సహోదరి శిరీష చదివి వినిపించినప్పుడు ఈ వాక్య భాగము ఎక్కడెక్కడ కర్సర్ పెట్టి చూపించాలో బ్రదర్ విజయ్ గారు కర్సర్ పెట్టి చూపిస్తారు. ప్రావిడెన్స్ అంటే దేవుని చిత్తం ప్రకారంగా జరిగిన సంఘటనని మనం ప్రావిడెన్స్ అని అంటాం. అకస్మాత్తుగా జరిగే సంఘటనలని మనం కోయిన్సిడెన్స్ అని అంటాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కోయిన్సిడెన్స్ అండ్ ప్రావిడెన్స్? కోయిన్సిడెన్స్ అంటే అకస్మాత్తుగా జరిగిన సంఘటన, దాంట్లో దేవుని చెయ్యి అనేది లేదు. ప్రావిడెన్స్ అంటే ప్రత్యేకంగా దేవుని చెయ్యి ఆ సంఘటన వెనకాల ఉన్నట్లు. సో ఫారో రాజుకు వచ్చిన కళ అది అకస్మాత్తుగా వచ్చిన కళ కాదు. దాని వెనకాల దేవుని సంకల్పం ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. ఒకసారి చదవండి అమ్మా శిరీష. 2 ఏండ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవియు బలిసినవియునైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తర్వాత 7 ఆవులు ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 నీటి నుంచి బయటకు వచ్చి అది మంచిగా గడ్డి తింటున్నాయి. చదవమ్మా. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండెను. అప్పుడు చూపున జాగ్రత్త వినండి. బ్రదర్ విజయ్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఎలాగున్నాయి? వేరే 7 ఆవులు బోన్స్ కూడా కనిపిస్తున్నాయా? రిబ్స్ కూడా కనిపిస్తున్నాయా? ఎస్ ఆర్ నో? ఎస్.
సో చాలా బలహీనంగా ఉన్న ఈ ఆవులు, అంటే చాలా రోజులు ఆకలితో ఉంటే, మీరు అప్పుడప్పుడు ఫామైన్ ఇన్ ఇథోపియా, ఫామైన్ ఇన్ సూడన్ అని మీకు న్యూస్ వస్తుంటుంది సోషల్ మీడియాలో. అక్కడ మనం చూస్తే మనుషులు ఎంత చిక్కిపోయారో, వాళ్ళ బోన్స్ కూడా కనిపించుట, ఆహారం లేకుండా మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలాగా ఈ ఆవులు చాలా రోజులుగా తిన్నట్టున్నాయా, తినలేకుండా ఉన్నట్టున్నాయా? తినలేకుండా ఉన్నట్టు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కంటిన్యూ మా. అప్పుడు చూపునకు వికారమైన చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమైన బలిసిన ఆవులను తినివేయుచుండెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుష్టికల పుట్టుచుండెను. వెన్నులు. బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ ఫ్యాట్ వీట్ హెడ్స్. ఫ్యాట్ వీట్ హెడ్. మరియు మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు నిండైన పుష్టిగల 7 వెన్నులను ఆ పీల వెన్నులను మింగివేశాను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించాను. ఓకే, సో గో బ్యాక్ టు ద ప్రీవియస్ స్లైడ్ బ్రదర్. అవుట్లైన్ మనం చూద్దాం. ఫస్ట్ ఇస్ ప్రావిడెన్స్. ప్రావిడెన్స్ అంటే ఇది దేవుని సంకల్పం ప్రకారంగా జరిగిన సంఘటన. ఫారోకి ఈ కళ అనేది అకస్మాత్తుగా రాలేదు. దాని వెనకాల ఒక కారణం ఉంది. ఇంకా యోసేపు హెచ్చింపబడే సమయం వచ్చేసింది. ఆయన చెరల నుంచి బయటికి వచ్చే సమయం వచ్చేసింది. ఆయన ఒక రిక్వెస్ట్ చేశాడు వైన్ టేస్టర్ దగ్గర. ఏమనంటే, అరే, నేను నిర్దోషి అయి ఉన్నా, నువ్వు ఇప్పుడు తిరిగి నీ ఉద్యోగంకి వెళ్తున్నావు, నేను చెప్పినట్టే అన్ని కూడా జరిగింది, నువ్వు దగ్గరున్నావు కాబట్టి, ఫారో రాజుకి సమీపంగా ఉన్నావు కాబట్టి, నీ మాటలు ఆయన వింటాడు కాబట్టి, నేను నిర్దోషిని అని చెప్పు, ఆయన నన్ను విడుదల చేస్తాడు అన్నప్పుడు ఆయన మర్చిపోయాడు. 2 సంవత్సరములు యోసేపు ఇంకా చెరలనే ఉండటం మనం చూస్తున్నాం. ఎందుకంటే అందరు జ్ఞాపకం పెట్టుకోండి, సహోదరి శిరీష ఈ వాక్య భాగం చదివినప్పుడు 2 సంవత్సరముల తర్వాత అనే మాట అక్కడ ఉన్నది. అంటే ఆ వైన్ టేస్టరు చెర నుంచి బయటకు వచ్చినప్పుడు యోసేపు చెప్పిన మాటలు తర్వాత తర్వాత అంటే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆల్రెడీ నేను పోయిన వారం చెప్పాను, మరి గుర్తు చేస్తున్నాను. అదే ఆ కప్ బేరర్ ఆర్ వైన్ టేస్టర్ కరెక్ట్ టైంలో బయటికి రాగానే ఫారో రాజు దగ్గర వెళ్ళి, ఒక నిర్దోషి ఉన్నాడండి మీ రాజ్యంలో, పాపమైన చెరలో ఉన్నాడు అనగానే మనస్సాక్షి చేత గద్దింపబడి ఫారో రాజు ఏం చేస్తాడంటే, అరే, నా రాజ్యంలో న్యాయమే జరగాలి, అన్యాయం జరగకూడదు, ఆయన నిర్దోషియా, అయితే నేను ఆయనను విడుదల చేస్తాను అని విడుదల చేసి ఉంటే ఏమయ్యేది? యోసేపు విడుదల పొందగానే కానాన్ దేశంకి పారిపోతాడు, వాళ్ళ నాన్నగారి ఇంటికి వెళ్ళిపోతాడు. దేవుడు ఆయన కొరకు సిద్ధపరిచిన దీవెనలన్నీ కూడా ఆయన పోగొట్టుకుంటాడు ఐగుప్తులో. అందుకు దేవుడు ఆ వైన్ టేస్టర్ ఆర్ కప్ బేరర్ మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆల్రెడీ నేను పోయిన వారం మీతో పంచుకున్నాను, మరి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు యోసేపు హెచ్చింపబడే సమయం వచ్చేసింది. ఆయన పరీక్షలన్నీ కూడా పాస్ అయిపోయాడు. ఇంకా ఇప్పుడు ఫారో రాజు కలగంటున్నాడు. అయితే కలగన్న తర్వాత ఎలాగుంది ఆయన మానసిక పరిస్థితి? ఇక్కడ చూడండి, పర్టర్బ్డ్ అంటే చాలా డిస్టర్బ్డ్గా ఉండే వ్యక్తి. చాలా డిస్టర్బ్డ్గా ఉన్న వ్యక్తిని ఏమంటారు? ఈజ్ అ పర్టర్బ్డ్ పర్సన్. 8వ వచనం చదవమ్మా. తెల్లవారినప్పుడు ఉమ్, అతని మనస్సు కలవరపడెను గనుక కలవరపడేది. గనుక ఉమ్, అతడు ఐగుప్తు సైనికురాండ్రందరినీ అక్కడి విద్వాంసులందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పెను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడునూ లేకపోయాను. చూడండి 8వ వచనం. ఈజ్ వెరీ పర్టర్బ్డ్. అరే, దీని వెనకాల ఏదో లోతైన అర్థం ఉంది. ఐగుప్తు భవిష్యత్ అనే ఈ కళ మీద ఆధారపడి ఉంది, కానీ ఏంటో దీని అర్థం నాకు అర్థం అవ్వట్లేదు అని ఆయన జ్ఞానులను పిలిపించాడు. అక్కడ ఉన్న ఆస్ట్రాలజర్స్ని పిలిపించాడు.
వాళ్ళకి కల చెప్పాడు ఏంటో అనేది, కానీ వాళ్ళు అర్థం చెప్పడానికి వీలవ్వట్లేదు. అయితే పాత్వే, బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్ అట్ పాత్వే. పాత్వే అంటే ఏంటి? సమస్యలో దారి చూపించే వ్యక్తిని ఈజ్ అ పాత్ ఫైండర్ అని అంటారు. ఆర్ పాత్వే అంటే సమస్యలో మనకు దారి కనిపిస్తే దాన్నే పాత్వే అని అంటారు. మరి చెప్తున్నాను బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్. సమస్యలో మనకి దారి కనిపించినప్పుడు, సమస్యల మధ్యలో దారి కనిపించినప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇట్ ఈస్ ద పాత్వే ఫర్ అస్ టు కమ్ అవుట్ ఆఫ్ ద ప్రాబ్లం అని అంటారు. సో అప్పుడు ఆ వైన్ టేస్టర్ కప్ బేరర్కి యోసేపు గుర్తొస్తున్నాడు. సో 9వ వచనం నుంచి 13వ వచనం చదవమా బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ పాత్వే యాజ్ షీ ఈస్ రీడింగ్ దట్ వర్సెస్ 9 to 13. అప్పుడు పానదాయకుల అధిపతి, నేడు నా తప్పిదములను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను. ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొక్కడును వేరువేరు భావములు గల కలలు ఒకటి కంటిమి. అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండను. అతనితో మా కళలను మేము చెప్పినప్పుడు అతడు వాటి భావము మాకు తెలిపెను. ఒక్కొక్కని కళ చొప్పున దాని భావము తెలిపెను. అతడు మాకు ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వేలాడి దీయించినని ఫరోతో చెప్పగా, థ్యాంక్ యూ మా. సో కంగారు పడకండి రాజుగారు, ఈ సమస్యలకి పరిష్కారం చూపించే ఒక వ్యక్తి ఉన్నాడు. చెరలో ఆయన ఉన్నాడు. నాకు ఇంకో ఆయనకి, దట్ ఈస్ ది చీఫ్ బేకర్, మా ఇద్దరికి కూడా కల వచ్చినప్పుడు, మేము కలవరబడినప్పుడు ఆ కళ ఏంటో ఆయనకి చెప్పినప్పుడు దాని భావం మాకు తెలియజేశాడు. ఆయన చెప్పినట్టే అన్నీ జరిగింది. ఆయన తీసుకొని రండి, ఆయన మనకు సమస్యలకి పరిష్కారం చేస్తాడు అని ద వైన్ టేస్టర్ ఆర్ ద కప్ బేరర్ ఇస్ టెలింగ్ టు ద ఫారో. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, నాకు ఇంకా బాగా గుర్తుంది. నేను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో పనిచేసేటప్పుడు మార్కెటింగ్ మేనేజర్గా ఒకసారి అపాయింట్మెంట్ ఉండింది. చీఫ్ మినిస్టర్ గారు ఆ కాలంలో చంద్రబాబు నాయుడు గారు. సో నేను వేరే అఫీషియల్స్ ఫలానా టైంకి వెళ్ళి చీఫ్ మినిస్టర్ గారిని మీట్ అవ్వాలి. మేము ఎటువంటి డ్రెస్ వేసుకొని వెళ్తామమ్మా? ఇంట్లో వాడే డ్రెస్సా లేకపోతే చాలా ఫార్మల్ డ్రెస్సా? మీరే చెప్పండి. చీఫ్ మినిస్టర్ గారిని కలవడానికి వెళ్తుంటే ఇంట్లో వేసుకునే డ్రెస్సా లేకపోతే చాలా పర్ఫెక్ట్ ఫార్మల్ డ్రెస్సా? ఫార్మల్ డ్రెస్. సో చెరలో ఉన్న యూనిఫామ్ ఏది యోసేపు ధరించుకొని ఉన్నాడో ఆ బట్టలతోనే ఫారో ముందు ఆయనను తీసుకురావడానికి వీలవుతుందా? చెప్పండి. నో. సో ఏం చేస్తున్నారు? హీఈస్ ప్రెజెంటెడ్ ఇన్ అ ప్రాపర్ వే. అందుకే మనము 14th వర్స్కి వాడే సబ్హెడింగ్ ఏంటంటే ప్రెజెంటెడ్. హౌ ఆర్ వి ప్రెజెంటింగ్ అవర్ సెల్వ్స్ ఆల్సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది అఫీషియల్స్? దట్ మ్యాటర్స్. ఓకే. సో ప్రెజెంటేషన్ ఎలాగుంది, ఎలాగ ఆయనను ప్రెజెంట్ చేస్తున్నారు? 14వ వచనం చదవమ్మా. ఫరో యోసేపును పిలవనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఇప్పుడు we come to very, very important 2 verses 15 and 16. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృపచేతని. ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు, మనం తీగలమై ఉన్నాం. ఒక తీగ ఫలిస్తుంది అంటే ద్రాక్షావళి లేకుండా అది ఫలిస్తుందా? అడుగుతున్నా మిమ్మల్ని. గివ్ మీ అన్ ఆన్సర్. Unmute and give me an answer. Can a branch flourish without being connected to the vine? No. Yes or no? No. So this is a very, very important precept. Jagati vinandi. Endukante this is a very important point and a principle which every Christian has to apply in his day-to-day living. Okay? దీన్ని బైబిల్స్లో మీరు అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు ఫారోకి పరిష్కారం చూపించే వ్యక్తి కనిపిస్తున్నాడు.
అనుకుందాం ఆయన రోగంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు యోసేపు ఎలాగా కనిపిస్తున్నాడంటే ఆయనకి వైద్యుడి వలె కనిపిస్తున్నాడు. అనుకుందాం భయంకరమైన రోగంకి గురి అయ్యాడు ఫారో, క్యాన్సర్ వ్యాధికి గురి అయ్యాడు. అయితే ఆయన ముందు భౌతికంగా కనిపించేది ఒక వైద్యుడు. కానీ ఆ వైద్యుడు వైపు ఈయన చూసినప్పుడు ఆ వైద్యుడిలో ఉన్న సాత్వికం చూడండి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్. ఓకే, వర్సెస్ 15 and 16 బైబిల్స్లో అండర్లైన్ చేసుకోండి. అమ్మా చదవమ్మా. ఫరో యోసేపుతో, నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగల వాడెవడునూ లేరు. నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలుపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. రాజువే చెప్తున్నాడు, బాబు నువ్వే ఇప్పుడు మా సమస్యలకి పరిష్కారం చేయాలి అని అంటే నా వలన వీలయ్యే పని కాదు, అది దేవుని వలన అవుతుంది. నేను ఆయన చేతిలో ఒక పాత్రుణ్ణి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎక్కడ ఉన్నారో అక్కడ ఆమేన్ హల్లెలూయా చెప్పండి. మనం ఏ కార్యం చేసినా సరే, ఏ పరిచర్యలో ఉన్నా సరే, అప్పుడప్పుడు పాస్టర్గా నేను వాక్య పరిచర్య చేసిన తర్వాత వచ్చి హ్యాండ్ షేక్ చేస్తారు. ఓ ఎంత గొప్ప ప్రసంగం పాస్టర్ గారు. నేను ఒకటే చెప్తాను, దేవుని వలనే నేను బోధించగలిగాను. దేవుడు ఇచ్చిన జ్ఞానం బట్టే నేను ఈ విషయాలు తెలియజేయగలిగాను. నాలో ఏ గొప్పతనం లేదు అని నేను చెప్తాను. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మిమ్మల్ని ఎవరన్నా పొగిడితే జాగ్రత్తగా వినండి. మీ ఆఫీస్లో, మీ కాలేజెస్లో, మీ స్కూల్స్లో, మీ వర్క్ ప్లేసెస్లో, మీ బిజినెస్ ప్లేసెస్లో, ఓ మీ జ్ఞానం గొప్పది అది ఇది అని అంటే ఆ అవకాశంని కూడా వాడి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారు? నేను ద్రాక్షావళిని, మీరు తీగలు. ఒక తీగ ద్రాక్షావళితో అంటకట్టబడి ఉంది కాబట్టే అది ఫలించగలుగుతున్నది. దేవునితో అంటగట్టబడి ఉన్నాడు యోసేపు కాబట్టే దేవుని దగ్గర నుంచి ఆ జ్ఞానం పొంది ఉన్నాడు. లేకపోతే ఈ కళకి అర్థం చెప్పటం, ఈ కళ భావం చెప్పటం అయిన వలన వీలు కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? లిసన్ టు మీ వన్స్ అగైన్ బిఫోర్ వి గో టు ద నెక్స్ట్ వర్స్. ఎక్కడన్నా ప్రజలు మిమ్మల్ని పొగిడితే ఒక జ్ఞాపకం పెట్టుకోండి, మనసులో గర్వం రావడానికి ఆస్కారము ఉండకూడదు. ఎందుకు బైబిల్ స్టడీ చేస్తున్నాం? బుద్ధి కలుగుటకాయ. ఎందుకు బైబిల్ స్టడీ చేస్తున్నాం? నిరీక్షణ పుట్టించుటకాయ. ఎవరన్నా ఒక గొప్ప కార్యం దేవుని శక్తి మీద ఆధారం పడి చేసిన తర్వాత ఏమన్నా గర్వం వచ్చేస్తే వాళ్ళ హృదయంలో, ఇది నా వలన అయింది, ఇది నా వలన అయింది అని గర్వం వస్తే దేవుని ఉగ్రతకి పాత్రలు అవుతారు. లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. మా అందరికీ చెప్తున్నాను, మీకు అందరు కూడా హోంవర్క్. ఉజియా రాజు అనే ఒక రాజు సాత్వికుడు, ప్రారంభంలో సాత్వికుడు, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారం పడినప్పుడు ఆయన అన్ని విషయాల్లో విజయం పొందుతున్నాడు. దాని తర్వాత గర్వం వచ్చేసింది. బైబిల్ సరిగా చదివిన వాళ్ళు మీరే నాకు జవాబు ఇవ్వండి. ఏ రోగంకి గురి అయ్యాడు ఆయన చెప్పండి? ఉజియా రాజు మర్చిపోయారా? కుష్ఠరోగం బ్రదర్ ఇజ్రాయెల్, జ్ఞాపకం పెట్టుకోండి. సో ఎప్పుడన్నా ఎవరన్నా పొగులుతుంటే, ఎవరి వలన మనం జ్ఞానం పొందాం, ఎవరి వలన మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పొంది ఉన్నాం, ఆయన వైపు ప్రజలని మనము నడిపించాలి. కానీ ఇది నా వలన జరిగింది అని అన్నదానికి వీల్లేదు. ప్రతి బోధకుడు, ప్రతి సేవకుని హృదయంలో ఏముండాలి అని అంటే, బాప్తిజం ఇచ్చే యోహాన్ పలికిన మాటలు, యేసు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసు హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 15-16 వర్స్ తర్వాత చాలా ఎక్కువ వర్సెస్ ఉన్నాయి. 17 to 32. బ్రదర్ విజయ్, పాయింట్ అ కర్సర్. 17 to 32 రెండు పీస్ మనం వాడి
దాన్ని అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇఫ్ సిస్టర్ రీడ్స్ 17 to 32 ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. దాని సారాంశం నేను మీ ముందు తీసుకొని వస్తున్నాను. 2 పీస్ వాడుతున్నాను, ప్లెంటీ అండ్ పాసిటీ. ప్లెంటీ అంటే ఓ తక్కువ అనేది లేదు. పాసిటీ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ప్లెంటీ, అంటే కరువు లాంటి పరిస్థితి, దాన్ని ఏమంటారు? పాసిటీ. సో దాని అర్థం చెప్తున్నాడు. నీ 2 కళల అర్థము ఒకటే. ఏమనంటే 7 సంవత్సరములు వ్యవసాయం అంతా కూడా మంచిగా కొనసాగుతుంది, పంటలు బాగా పండుతాయి. దాని తర్వాత 7 సంవత్సరాల భయంకరమైన కరువు రాబోతుంది. ఈ 2 కళల ఉన్న అర్థం, ఆ 2 కళల వెనకాల ఉన్న భావం ఒకటే. 7 సంవత్సరాలు ఏముంటుంది? సమృద్ధి. బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ ప్లెంటీ. పాయింట్ కర్సర్ అట్ ప్లెంటీ. యా. 7 సంవత్సరాలు సమృద్ధి ఉంటుంది, 7 సంవత్సరాలు దాని తర్వాత కరువు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఐ పుట్ దట్ వర్డ్ ప్యారలల్. ప్యారలల్ మనకి ఎక్కడ కనిపిస్తుంది? ఫారోకి కలవరం పుడుతుందా లేదా ఈ కల రాగానే? ఎస్ ఆర్ నో చెప్పండి. ఎస్ ఆర్ నో? ఎస్. బాబిలోన్ రాజు నెబుకద్నెజార్కి ఒక కల రాగానే ఒక పెద్ద విగ్రహం ఆయన చూస్తున్నాడు. కలవరం పుట్టిందా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్. అక్కడ ఉన్న జ్ఞానిలు, బాబిలోన్ ఉన్న జ్ఞానిలు ఆ కలంకాలున్న భావం చెప్పగలిగారా? లేకపోతే దేవుని సేవకుడైన దానియేల్ వల్లనే వీలైందా? దానియేల్ వల్లనే. ఆర్ యు సీయింగ్ అమేజింగ్ సిమిలారిటీ? అందుకే మనం ప్యారలల్ అనే వాడతాం. వి ఆల్వేస్ కనెక్ట్ టు రిలేటెడ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు ఆ దాంతో కూడిన పిక్చర్ కూడా మనం చూద్దాం. బ్రదర్ విజయ్, లెట్స్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఏం చూశాడు బాబిలోన్ రాజు కళలో? ఇంకా కళ కూడా మర్చిపోతున్నాడు. కనీసం ఫారో రాజు కన్నా కళ గుర్తుంది, కానీ బాబిలోన్ రాజు కళ కూడా మర్చిపోయాడు. జ్ఞానులను పిలిపించి అడుగుతున్నాడు, మీరు కళ అన్నా చెప్పండి అని చెప్తున్నారు. ఆయన కళ మర్చిపోయాడు. నెక్స్ట్ దేవుని సేవకుడైన దానియేలు ఆయన ఏ కళగా అన్నాడో అది చెప్తున్నాడు, దాని భావం కూడా చెప్తున్నాడు. ఏం చూశాడంట? ఒక పెద్ద విగ్రహం, బంగారు శిరస్సు. బ్రదర్, పాయింట్ కర్సర్ ఎట్ బంగారు శిరస్సు. ఓకే, దాని తర్వాత వెండి రొమ్ము. దాని తర్వాత ఇత్తడి తొడ, ఇనుపు కాలు. దాని తర్వాత పాదము, కొంచెం మట్టి కొంచెం ఇనుపు. ఇది చూశాడు. దాని అర్థం కూడా చెప్తున్నాడు. ఆ బంగారు శిరస్సు బాబిలోన్ రాజ్యం. ఆల్రెడీ మీరు అందరు కూడా ప్రకటన గ్రంథము బైబిల్ స్టడీలో పాల్గొన్నారు, మరి గుర్తు చేస్తున్నా. ఆ బంగారు శిరస్సు బాబిలోన్ రాజ్యం, వెండి రొమ్ము మాదీయ పార్షికుల రాజ్యం, ఇత్తడి తొడ గ్రీక్ రాజ్యం, ఇనుపు కాలు రోమా రాజ్యం, ఆ చిన్న పాదము రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం. ఇంకా మనం సమయం కూడా చూస్తే, ఇప్పుడు నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. సమయం కూడా మనం చూస్తే ఈ రాజ్యంలో లోకంని ఎన్ని సంవత్సరాలు పరిపాలించినాయి అని మనం చూస్తే, జాగ్రత్త వినండి. బాబిలోన్ రాజ్యము లోకంని పరిపాలించింది, మాదీయ పార్షికుల రాజ్యము పరిపాలించింది. ఇత్తడి తోడతో కూడిన ఇత్తడి తోడ గ్రీక్ రాజ్యంని సూచిస్తుంది, అది కూడా లోకంని పరిపాలించింది. ఇనుపు కాలు సూచించే రోమా రాజ్యము లోకంని పరిపాలించింది. ఈ ఫుల్ విగ్రహంలో ఏ భాగం ఎక్కువ ఉంది, పెద్దగుంది? చెప్పండి, మీరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏ భాగం పెద్దగుంది? కనిపించట్లేదా? ఈ విగ్రహంలో ఏ భాగం పెద్దగుంది? ఇనుపు కాలు. సో ఎన్ని సంవత్సరాలు ఈ లోకంని, ఈ రాజ్యంలో పరిపాలించినాయి అని మనం చూస్తే, అన్ని రాజ్యంతో పోలిస్తే రోమా రాజ్యమే పాలించింది. ఇప్పుడు రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం, జాగ్రత్త వినండి,
రాబోయే క్రీస్తు విరోధి రాజ్యం, అది లోకంని 7 సంవత్సరాలే పరిపాలిస్తుంది. అందుకే చిన్న పాదం. బ్రదర్ విజయ్, పాయింట్ కర్సర్ ఎట్ చిన్న పాదం. థ్యాంక్ యూ బ్రదర్. సో అందుకే చిన్న పాదం, ఎందుకంటే అది ఓన్లీ 7 సంవత్సరాలే లోకంని పరిపాలిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సేమ్ సిచ్యువేషన్. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తున్నాను. యోసేపుకి దానియేలుకి ఉన్న పోలికలేంటి? వాళ్ళు వాళ్ళ దేశాల్లో హెచ్చింపబడారా, లేకపోతే వేరే దేశంలో హెచ్చింపబడారా? చెప్పండి. వేరే దేశంలో వచ్చాయి. వేరే దేశంలో. లుక్ ఎట్ ద అమేజింగ్ సిమిలారిటీస్ బిట్వీన్ జోసెఫ్ అండ్ డానియల్. వేరే దేశంలో వాళ్ళు హెచ్చింపబడారు. ఇంకొకటి, ఇష్టపడి ఆ దేశాలకు వెళ్ళారా? యోసేపు ఇష్టపడి ఐగుప్తుకు వచ్చాడా? దానియేలు ఇష్టపడి బాబిలోనికి వెళ్ళాడా? నో. ఇద్దరు ఇష్టపడి పోలేదు. ఇంకా చివరి సిమిలారిటీ చెప్పేసి నేను నెక్స్ట్ పాయింట్కి వెళ్తాను. ఈ రాజ్యములు లోకంని పరిపాలించిన రాజ్యములు. ఐగుప్తు లోకంని పరిపాలిస్తున్నది ఆ సమయంలో. దానియేలు పరిచర్య చేసే సమయంలో, నెబుకద్నెజర్ రాజు సమస్యకి పరిష్కారం చూపించిన సమయంలో, బాబిలోన్ రాజ్యము ప్రపంచంని పరిపాలిస్తున్నది. సో యెహోవా సేవకులైన యోసేపు, యెహోవా సేవకుడైన దానియేలు ఆ సమయంలో లోకంనే పరిపాలించిన రాజ్యముల సమస్యలకి పరిష్కారం చూపించినప్పుడు యెహోవా దేవుడే నిజమైన దేవుడని ప్రపంచం గ్రహించుటకు వీలవుతుందా లేదా? Yes. ఎస్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అదే వీళ్ళ జ్ఞానంని వాడి, ప్రవచించే జ్ఞానంని వాడి, ఏదో ఒక కళ అర్థము ఇజ్రాయెల్ దేశం, చిన్న ఇజ్రాయెల్ దేశం లోపలే చెప్పుంటే యెహోవా దేవుని పేరు ప్రపంచమంతా కూడా పోదానికి ఆస్కారం ఉందా? No. నో. చిన్న ఇజ్రాయెల్ దేశం. సౌల్ రాజుకు వచ్చిన కళ అనుకుందాం, ఆర్ సొలొమోన్ రాజుకు వచ్చిన కళ చెప్తే ఓకే, సొలొమోన్ రాజు మేలు పొందుతాడు, చిన్న ఇజ్రాయెల్ దేశం మేలు పొందుతుంది. కానీ ఆ కబురు ఇజ్రాయెల్ దేశం లోపలే ఉంటుంది. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇద్దరు సేవకులు, యెహోవా దేవుని సేవకులు, అబ్రహాం దేవుడు, ఇసాక్ దేవుడు, యాకోబు దేవుని సేవకులు, లోకంనే పరిపాలించే రాజ్యములకి సమస్య వచ్చినప్పుడు, వాళ్ళు పరిష్కారం చూపించినప్పుడు ప్రపంచమే అర్థం చేసుకుంటున్నది యెహోవా దేవుడే నిజమైన దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దానియేలు సింహం గుహ నుంచి బయటికి వచ్చినప్పుడు మాదీయ పార్షిక రాజు దారవేషు ఏమని ప్రకటిస్తున్నాడు ఒకసారి చూద్దాం. అదే ఆ సంఘటన చిన్న ఇజ్రాయెల్ దేశం లోపల జరుగుంటే ప్రపంచమంతా కూడా అర్థం చేసుకునేది కాదు. కానీ మాదీయ పార్షిక రాజ్యంలో ఆ సంఘటన జరిగింది కాబట్టి ఇప్పుడు మాదీయ పార్షిక రాజు ఏమని ప్రకటిస్తున్నాడు ఒకసారి చూద్దాం. ప్రపంచమంతా కూడా వింటుంది ఆ కబురు. 6వ అధ్యాయానికి వెళ్ళిపోమా, దానియేలు గ్రంథం చివరి 4 వచనాలు చదువు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చివరి 5 వచనాలు. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకు, రాష్ట్రములకును, ఆయా భాషలు మాట్లాడు వారందరికీ ఇలాగు రాయించెను. మీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. నా సముఖమున నియమించినదేమనగా, నా రాజ్యములోని సకల ప్రభుత్వములయందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగయోములు ఉండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టుకుండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. అదే ఈ గొప్ప అద్భుతం ఇజ్రాయెల్ దేశం లోపలే జరుగుంటే ఆ కబురు ప్రపంచమంతా కూడా వ్యాపించేదా? గివ్ మీ ఎన్ ఆన్సర్. నో. సో యోసేపు అన్న దానియేలు అన్న దేవుని మహిమార్థమై ఇంకొక చోటలో వాడబడారు కాబట్టి, లోకంనే పరిపాలించే రాజ్యంలో వాళ్ళు వాడబడారు కాబట్టి యెహోవా దేవుడే నిజమైన దేవుడు అనేది ప్రపంచంకి తెలియజేయబడుతున్నది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దట్ ఈస్ వై వీఆర్ గోయింగ్ సో డీప్ ఇన్ టు ద బైబిల్ స్టడీ. వీ టేక్ అ 360 డిగ్రీ పర్స్పెక్టివ్. ఎందుకు? పరిపూర్ణంగా మనకు బైబిల్ అర్థం కావాలి.
Are you all with me? So let's go back to the outline, brother. అవుట్లైన్కి వెళ్ళిపోదాం. సో కళ అర్థం చెప్పేసి, కళ భావం చెప్పేసి ప్రాంప్ట్ చేస్తున్నాడు యోసేపు. రాజుకి అడ్వైస్ ఇస్తున్నాడు. ప్రాంప్టింగ్ అంటే టేకింగ్ ద ఇనిషియేటివ్ అండ్ గివింగ్ అన్ అడ్వైస్ ఏమంటారు ఇంగ్లీష్లో? ప్రాంప్టింగ్. ఏమని సలహా ఇస్తున్నాడు, ఏమని ప్రోత్సహిస్తున్నాడు, ఏం చేయాలని ప్రోత్సహిస్తున్నాడు? ఒక్కసారి తీయమ్మా 33వ వచనం నుంచి 36వ వచనం. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీదను అతని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు 7ంటికి ఈ దేశమందు సంగ్రహములుగా ఉండునని ఫరోతో చెప్పాను. మంచి అడ్వైస్ ఇస్తున్నాడు, మంచిగా ప్రోత్సహిస్తున్నాడు. ఏమనంటే ఒక మంచి బాధ్యత కలిగి ఉన్న ఒక అధికారిని నువ్వు నియమించు, జ్ఞానంతో ఉన్న అధికారిని నియమించు. ఆయన కావాల్సే అసిస్టెన్సీ. ఆ అధికారి చేసే పని ఏంటి? నియమించబడిన తర్వాత ఈ ప్లెంటీ టైంలో, ఎప్పుడు సమృద్ధి ఉంటుందో, ఎప్పుడు పంటలు బాగా పండుతాయో, దాంట్లో అన్నీ కూడా వాడకుండా స్టోర్ హౌసెస్లో దాన్ని స్టోర్ చేయాలి, ఆహారాన్ని స్టోర్ చేయాలి. ఎందుకంటే 7 సంవత్సరాల కరువు వచ్చినప్పుడు ఆ స్టోర్ చేసే పంట ఆ కరువు టైంలో మనకి చాలా లాభకరంగా ఉంటుంది అని చక్కని సలహా ఇస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్టింగ్, టేకింగ్ ద ఇనిషియేటివ్. సో రాజు ఏం చేశాడో మనం చూద్దాం. నేను ఇక్కడ మామూలు పీస్ కూడా వాడలేదండి. ఐవ్ యూస్డ్ క్యాపిటల్స్, డెలిబరేట్లీ ఐవ్ యూస్డ్ క్యాపిటల్స్. ఓకే, సో 37 to 44 చదవమ్మా. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసుకొని యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించాను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. Praise the Lord. This is the final blessing which is coming to Joseph. అన్ని పీలు వాడుతూ వచ్చాం. ఫస్ట్ పిట్లో ఉన్నాడు, నీళ్లు లేని బావిలో వేయబడ్డాడు. పోతీఫర్ ఇంట్లో అమ్మి వేయబడ్డాడు, అక్కడ శోధనలకి గురి అయ్యాడు. దాని తర్వాత ప్రిజన్కి వచ్చాడు, నిర్దోషి అయి ఉన్నా సరే చెరలో వేయబడ్డాడు. ఒకటి తర్వాత ఒకటి చైన్ రియాక్షన్ మనం చూస్తే చివర్లో ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రాబ్లమ్ సాల్వరు అవుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మిమ్మల్ని అడుగుతున్నా, యోసేపు టైంలో ఆల్రెడీ రోమిలికి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఆల్రెడీ రాయబడిందామా? చెప్పండి. రోమిలికి రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఆల్రెడీ రాయబడిందా? యోసేపు సమయంలో పౌలు ఆల్రెడీ పుట్టేశాడా? లేదు. అన్ని సమకూడి మన మేలు కొరకే జరుగును. బహుశా కొంచెం బాధ కలిగి ఉండొచ్చు యోసేపుకి, నాన్నగారి దగ్గర నుంచి దూరం అయినప్పుడు. దాని తర్వాత
నిర్దోషి అయి ఉన్నా సరే చెరలో ఉన్నప్పుడు బాధ కలిగి ఉండొచ్చు. కానీ ఒకటి తర్వాత ఒకటి దేవుని సంకల్పం ప్రకారంగా జరిగింది కాబట్టే చివర్లో హెచ్చింపబడాడు. లేకపోతే ఆయన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనలో ఏదన్నా ఒక్కటి మిస్ అయి ఉన్నా సరే ఈ హెచ్చింపు వచ్చేది కాదు. అది ఆల్ విత్ మీ, ఎవ్రీథింగ్ ఇస్ అ చైన్ రియాక్షన్. చైన్ అంటే ఏంటి? డిస్కనెక్టెడ్. ఆ హింజెస్ ఉంటాయి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, అన్నీ కూడా దేవుని సంకల్పం ప్రకారంగా జరిగింది. చివరిలో హెచ్చింపబడాడు. మనం నేర్చుకునే పాఠం ఏంటి? మన క్రైస్తవ జీవితంలో ఎక్కడున్నాం మనం? బహుశా కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్తున్నాం కావచ్చు, కానీ నిరాశపడే అవసరం లేదు. ఇటువంటి కథలు, ఇటువంటి నిజమైన సంఘటనలు మనలో నిరీక్షణ పుట్టించుటకై రాయబడినాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అది ఆల్ అండర్స్టాండింగ్. మనం చదువుకున్నాం కదా, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు బహుశా ఈరోజు దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు. వాళ్ళు కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్తుండొచ్చు, కానీ మన దేవుడు మారని దేవుడు. యోసేపు దేవుడే మన దేవుడు. బహుశా ఆ కష్టమైన పరిస్థితులు వాడి రాబోయే దినంలో గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబోలు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మనం పాపం చేసి కష్టాలకు గురి అయినామంటే అది వేరే సంగతి. మరి చెప్తున్నా, పాపం చేసి కష్టాలకు గురి అవుతే ఈ మాటలు మనకి లభించవు. కానీ ఎప్పుడు మనం పాపం చేయకుండా నిర్దోషులం అయి ఉన్నప్పుడు కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తుంటే జ్ఞాపకం పెట్టుకోండి, ఆ కష్టాలు రేపు ఆశీర్వాదంగా మారుతాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్ పార్ట్ విచ్ వీ నీడ్ టు లెర్న్. ఇంకొక ప్యారలల్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు లోక రక్షకుడుగా నియమించబడే ముందు కష్టాలకి గురి అయ్యాడా లేదా? ఎస్. Yes. దాని తర్వాతనే లోకరక్షకుడుగా నియమించబడుతున్నాడు. ఇప్పుడు భారతదేశంలో యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్ ద హైయెస్ట్ అథారిటీ ఈస్ ద ప్రెసిడెంట్. కానీ పని అంతా కూడా చేసేది ప్రైమ్ మినిస్టరే. ఈవెన్ తో యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ద హైయెస్ట్ అథారిటీ ఈస్ ద ప్రెసిడెంట్, ద పర్సన్ హూ రన్స్ ద కంట్రీ విర్చువలీ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. లోకంకి సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు. లోకంకి సృష్టికర్త యెహోవా దేవుడు. కానీ ఇప్పుడు లోకముని నడిపించే వ్యక్తి ఎవరు? రక్షకుడైన యేసు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇప్పుడు ఎవరన్నా దేవుని దగ్గర వెళ్ళి నా పాపములని క్షమించు దేవుడా, నా పాపములని కడిగివేయి ప్రభువా అని అడిగితే యేసు దగ్గర వెళ్ళు అని అంటాడు. అదే సంఘటన మనం చూస్తాం ఈ 41వ అధ్యాయంలో. ఆకలితో కరువు వచ్చినప్పుడు ఫారో దగ్గర ప్రజలు వెళ్ళినప్పుడు యోసేపు దగ్గరే వెళ్ళండి అని ఫారో అంటాడు. జాగ్రత్తగా వినండి. యేసువే దారి, యేసువే మార్గం, యేసువే జీవం, యేసువే సత్యం. ఇప్పుడు ఎవరన్నా దేవుని దగ్గర పోయి, యెహోవా దేవుని దగ్గర పోయి నా పాపములను క్షమించు దేవుడా అని అంటే దేవుడు క్షమిస్తాడా? యేసు దగ్గర పంపిస్తాడా? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. యేసు దగ్గరికి పంపిస్తాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫారో రాజు అయి ఉన్నా సరే, ప్రెసిడెంట్ అయి ఉన్నా సరే, ఐగుప్తు దేశంని నడిపించేది యోసేపే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇంకొకటి, అన్నీ మన మేలు కొరకే జరుగును అనే మాట చెప్పాను కదా. నా ఆఫీస్లో ఒక ముస్లిం కలీగ్ ఉండేవాడు. ఆయన ఒక పుస్తకం తీసుకొని వచ్చాడు. క్యాన్ దేర్ బి 2 kings అట్ ద సేమ్ టైం అని ఒక పుస్తకం తీసుకొని వచ్చి నాకు ఇచ్చాడు. ఇంకా ఆ పుస్తకం ఇస్తూ నన్ను ప్రశ్నలు అడుగుతున్నాడు. ఏమని అడిగాడు అని అంటే, దేవుడు రాజువేనా అని అంటే, అవును యెహోవా దేవుడు రాజు అని అన్నాను. యేసుక్రీస్తు కూడా రాజువా అంటే, అవును యేసుక్రీస్తు కూడా రాజువే అని అన్నాను. మరి చరిత్రలో ఎక్కడనుందా 2 రాజులు ఒకేసారి పరిపాలించుట అని నన్ను అడిగాడు. నన్ను కంప్లీట్గా క్లీన్ బోల్డ్ చేసేసాను అనుకున్నాడు. ఖురాన్ 11వ అధ్యాయం చదివావా బాబు అని అడిగా. 11వ అధ్యాయం ఏంటి ఖురాన్లో? యూసుఫ్. యూసుఫ్ అంటే యోసేపు. జాగ్రత్తగా వినండి.
అప్పుడప్పుడు వాళ్ళ భాషలోనే మనం మాట్లాడాలి. యోసేపు అన్నలు వచ్చినప్పుడు ఏమని పిలుస్తున్నారు యోసేపుని? ఓ దేశంని పరిపాలించిన రాజు కనికరించు అని పిలుస్తున్నారు. అందుకే మనం అప్పుడప్పుడు గీత కూడా చదివి ఉండాలి, ఖురాన్ కూడా చదివి ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, ఎవరైనా మనల్ని కలవరపరచుటకు ప్రయత్నించినప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలోనే మనం జవాబు ఇవ్వచ్చు. 11వ అధ్యాయం ఖురాన్లో ఏముంది? యోసేపు అన్నలు వచ్చి ఏ మాటలు పలికి యోసేపుని అడ్రస్ చేస్తున్నారు? ఈ దేశంని పరిపాలించే రాజు మాకు సాయం చేయి. అప్పుడు నేను అడిగాను ముస్లిం ఫ్రెండ్, ఫారో కూడా రాజు కదండి, మరి యోసేపుని రాజు అని అంటున్నాడే, మీ ఖురాన్లోనే ఉందే అంటే వాళ్ళ దగ్గర, ఆ ముస్లిం కలిగి దగ్గర ఇంకా ఆన్సర్ లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్త వినండి. యేసు కూడా రాజుగా, రక్షకుడుగా ఎప్పుడు నియమించబడాడంటే యోసేపు వలె కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్ళిన తర్వాత. యేసుక్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు అయ్యాడంటే గొప్ప అద్భుతాల వలన కాదు, గొప్ప అద్భుతాలు చేశాడని కాదు, గొప్ప ప్రసంగాలు చేశాడని కాదు, ఆ కన్యకి పుట్టాడని కూడా కాదు. భయంకరమైన పరిస్థితుల్లో కూడా విధేయత చూపించాడు కాబట్టి లోకరక్షకుడుగా నియమించబడ్డాడు. దాంతో కూడిన వాక్య భాగం మనం చూద్దాము. తీయమ్మా, హీబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవమ్మా. 8వ వచనం నుంచి 10వ వచనం. హీబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కిసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. నిత్య రక్షణకు కారకుడయ్యేను. ఎప్పుడు? కష్టమైన పరిస్థితిలో కూడా విధేయత చూపించాడు కాబట్టి. గొప్ప అద్భుతాలు చేశాడు, దానివల్ల కాదు. గొప్ప ప్రసంగాలు చేశాడు, దానివల్ల కాదు. కన్యకకి పుట్టాడు, దానివల్ల కూడా కాదు. భయంకరమైన పరిస్థితుల ద్వారా వెళ్ళినప్పుడు విధేయుడై ఉన్నాడు. అందుకు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు సీయింగ్ దట్ సిమిలారిటీ? సో ఇప్పుడు నేను ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. ఏమనంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న కష్టము పద్ధతులు అది చాలా ప్రత్యేకమైన పద్ధతులు. కానీ వేరే దేశంలో, ఆ సమయంలో చుట్టూన్న దేశంలో, ఐగుప్తన్నా వేరే దేశంలన్నా అక్కడున్న పద్ధతులు వేరే రకమైన పద్ధతులు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది జ్ఞాపకం పెట్టుకోండి. ఇజ్రాయెల్ దేశంలో, జాగ్రత్త వినండి, ఇజ్రాయెల్ దేశంలో యాజకులు యుద్ధం చేయవచ్చా? యాజకులు No. యుద్ధంకి వెళ్తారా? వేరే 11 గోత్రాల వాళ్ళు యుద్ధంకి వెళ్తారా? 11 గోత్రాల వాళ్ళు. వెరీ గుడ్, వెరీ నైస్, రైట్ ఆన్సర్. అది ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రత్యేకత. ఓకే, లెవీలు యుద్ధంకి వెళ్ళరు. వేరే 11 గోత్రాల వాళ్ళు ఆయుధాలు తీసుకొని యుద్ధంకి వెళ్తారు. ఇంకొక ప్రశ్న కూడా నేను అడుగుతున్నాను. అంటే వేరే దేశంలో ఉన్న ఆచారం ఎందుకు ఇట్లా అయింది అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ఒక సేయింగ్ ఉంది. అంటే ఆ వేరే దేశంలోని తప్పు పట్టడానికి లేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన కారణం బట్టి యాజకులకి ఒక ప్రత్యేకమైన పని ఇచ్చాడు. సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆయన దగ్గర పాఠాలు నేర్చుకొని, ఆత్మిక పాఠాలు నేర్చుకొని వేరే గోత్రాలకి నేర్పించుట, అది దేవుని చిత్తం. కానీ ఆ సమయంలో ఉన్న వేరే దేశంలో ఉన్న ఆలోచనలు ఎలాగున్నాయంటే, అంటే మంచి ఉద్దేశంతో వాళ్ళు కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు తెచ్చుకున్నారు, కొన్ని పద్ధతులు తెచ్చుకున్నారు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది. ఏమనంటే, ద వాయిస్ ఆర్ రెస్పెక్టెడ్. జ్ఞానిలు ద వాయిస్ ఆర్ అడ్మైర్డ్. ద వాయిస్ ఆర్ అడ్మైర్డ్ అంటే ఎంత జ్ఞానం ఉంది అని అందరూ మెచ్చుకుంటారు. ద రిచ్ ఆర్ రెస్పెక్టెడ్. వాడు మంచోడో చెడ్డోడో, అంబానీ అదానీ మన ఇంటికి వస్తే పక్కన కూర్చోవని అంటామా, ఎక్కడో ఒక చోటలో కూర్చోమంటామా, లేకపోతే సోఫాలో కూర్చోవని అంటామా? మీరే చెప్పండి. అంబానీ మన ఇంటికి వస్తే ఒక కోనలో కూర్చోరా అంటామా, లేకపోతే సోఫాలో కూర్చోవని అంటామా? సోఫాలో కూర్చో. సో
ద ఇంటెలిజెంట్ ఆర్ అడ్మైర్డ్, ద రిచ్ ఆర్ రెస్పెక్టెడ్, ద స్ట్రాంగ్ ఆర్ ఫియర్డ్. బలవంతులు అంటే అందరికి భయం, అరే వాని జోలికి పోకూడదు, దెబ్బలు తింటాం. బట్ ఓన్లీ ద గాడ్లీ ఆర్ ట్రస్టెడ్. ఎవరిని నమ్ముతాము అని అంటే భక్తులనే మనం నమ్ముతాం. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే విల్ గో స్టెప్ బై స్టెప్. ఓకే, విల్ గో స్టెప్ బై స్టెప్. అప్పుడే మీకు ఫుల్ పిక్చర్ అర్థమవుతుంది. ద గాడ్లీ ఆర్ ట్రస్టెడ్ అని అంటే జాగ్రత్తగా వినండి. ఇప్పుడు యుద్ధంకి వెళ్ళేటప్పుడు ఏ దేశం అన్నా ఎవరు రియల్గా నమ్మొచ్చు, రాజు వాళ్ళని నిజంగా నమ్మొచ్చు, నమ్మకంగా యుద్ధం చేస్తారు, చివరి గడియ వరకు యుద్ధం చేస్తారు, పారిపోయి రారు. బలవంతులు కూడా పిరికి వాళ్ళు అవ్వచ్చు, జాగ్రత్త వినండి. బలవంతులు బలమే ఉంది కానీ వాళ్ళు పిరికి వాళ్ళు కావచ్చు. ఓకే, చెప్పాలంటే దావీదు అన్నలు ఆయన కంటే పొడుగున్న వాళ్ళు శారీరకంగా బలవంతులు కానీ పిరికితనం ఉంది. గోలియాతో యుద్ధం చేయడానికి వాళ్ళు వెళ్ళట్లేదు. అయితే జాగ్రత్త వినండి. ఎవరిని ఒక రాజు నమ్మగలుగుతాడు, యుద్ధంకి కూడా ఆయన వెళ్ళి నమ్మకంగా యుద్ధం చేస్తాడని ఎవరిని నమ్మగలుగుతాడు? యాజకున్నా లేకపోతే బలవంతులనా? యాజకుడిని. యాజకులు. ఓకే, జాగ్రత్తగా వినండి. విల్ గో స్టెప్ బై స్టెప్. సో 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవమ్మా. అది కాండి 39వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్ష సేనాధిపతియు నైన పోతీఫరును, రాజు సంరక్షస్తుడైన సేనాధిపతి సేనాధిపతి పోతీఫర్ ఎవరంట? మరి గట్టిగా చెప్పమ్మా తెలుగులో. రాజు రక్షక సేనాధిపతి, రక్షణ సేనాధిపతి పోతీఫరు. ఓకే, ఫుల్ పిక్చర్ మారిపోతుంది. 45వ అధ్యాయంకి వస్తే, 45వ వచనంకి మనం వస్తే ఏమైంది చూద్దాం. దిస్ ఇస్ ద క్లైమాక్స్. 45వ వచనంకి వచ్చేయండి మా. 45వ వచనం. ఫారో ఎవరికి పెళ్లి చేసి ఇస్తున్నాడు? యోసేపుకి. చదవమ్మా. మరియు ఫరో యోసేపునకు జప్ననేయునీహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతీఫరు కుమార్తెయగు ఆసేనతు నిచ్చి పెండ్లి చేశాను. అరే అదే పోతీఫరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన యాజకుడు ప్లస్ సేనాధిపతి. టార్గమ్, టాల్మడ్, మిద్రాస్ చదువుదాం, జూయిష్ బైబిల్ కామెంటరీస్ చదువుదాం, పిక్చర్ మనకు అర్థమవుతుంది. అదే పోతీఫర్. ఇంకా టార్గమ్, టాల్మడ్, మిద్రాస్ చదివితే జాగ్రత్త వినండి. ఏమనంటే ఎప్పుడు రాజు పనికి ఎవరన్నా అప్పజెప్పుకుంటారో, ఇది జస్ట్ టార్గమ్, టాల్మడ్, మిద్రాస్ చెప్పేసి నేను ముగించేస్తున్నాను. చాలా హెచ్చింపబడిన వ్యక్తులు వాళ్ళు నపుంసకులుగా కూడా అయిపోతారంట, నపుంసకులుగా చేయబడతారు. సో పోతీఫర్ భర్త నపుంసకుడు. దానికంటే ముందే ఈ కూతురు పుట్టింది. ఓకే, ఇంకా ఆ పోతీఫర్ భార్య మన మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను, మీరు చెప్పాలి నాకు. తూర్పు దేశం జ్ఞానిలు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళ ఫీల్డ్ ఏంటి? తూర్పు దేశ జ్ఞానులు అంటే వాళ్ళ దేంట్లో వాళ్ళు స్పెషలైజేషన్ పొందినట్టు చెప్పాలి. తూర్పు జ్ఞానులు అనే పేరు వచ్చింది కదా, ఏ ఫీల్డ్లో వాళ్ళు స్పెషలిస్టులు? గెస్ట్ చేయండి, పర్వాలేదు. మనం అందరం ఇక్కడ నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. ఆస్ట్రాలజీ. వెరీ గుడ్ బ్రదర్ ఇస్రాయల్, ఆస్ట్రాలజీ. సో పోతీఫర్ భార్య, ఈయన నపుంసకుడు అయిపోయాడు. ఒక ఆస్ట్రాలజీ ఆయన చెప్పాడంట. ఏమనంటే
యోసేపు వలన మీ కుటుంబం చాలా హెచ్చింపబడుతుంది. యోసేపు వలన మీ కుటుంబము చాలా హెచ్చింపబడుతుంది. ఆయన సంతానం చేత మీ కుటుంబం ఇంకా గొప్పగా హెచ్చింపబడుతుంది. యోసేపు వలన హెచ్చింపబడుతుంది, ఆయన సంతానం చేత హెచ్చింపబడుతుంది. అందుకు ఈమె ఎనివే భర్త ఇప్పుడు నపుంసకుడు అయిపోయాడు. ఆయన సేనాధిపతిగా చేస్తున్నాడు, యాజకుడుగా చేస్తున్నాడు. యోసేపు సంతానం చేత మా కుటుంబం హెచ్చింపబడాలి అని ఒక అస్ట్రాలజర్ చెప్పాడు. కాబట్టి ఆమె చాలా పట్టుదలతో యోసేపుని పాపంని లాగడానికి ప్రయత్నించింది. అస్ట్రాలజర్ చెప్పింది కరెక్టే, కానీ ఈమె గర్భం నుంచి వచ్చే సంతానం కాదు, ఈమె కూతురు ద్వారా వచ్చే సంతానం చేత. దట్ ఈస్ వాట్ టార్గమ్, టాల్బర్ట్ అండ్ మిద్రాష్ సే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇదంతా క్రైస్తవులకి తెలియదు. నాకు కూడా తెలియదు. టార్గమ్, టాల్బర్ట్, మిద్రాష్ చదివే వరకు ఈ విషయాలు నాకు కూడా తెలియదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఫైనల్గా తూర్పు దేశ జ్ఞానిలు అని అంటే పాపం వాళ్ళు అస్ట్రాలజీ చూస్తారు, ఇంకా అన్నీ కూడా ఇట్లా జరుగుతుంది అట్లా జరుగుతుంది అన్నారు అని అంటారు. ఈమెకు కూడా చెప్పారు, పోతిఫర్ భార్యకు చెప్పారు, యోసేపు ద్వారా వచ్చే సంతానం మీ కుటుంబంలో అందరికి ఆశీర్వాదకరంగా ఉంటారు. 2 ప్రాముఖ్యమైన గోత్రాలు, మనాషే గోత్రం, ఇఫ్రాయిం గోత్రం, చాలా గొప్ప గోత్రాలు యోసేపు ద్వారా వస్తున్నాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో దీస్ ఆర్ ఆల్ దేర్ ఇన్ టార్గమ్, టాల్మడ్ అండ్ మిద్రాష్. సో అదే పోతిఫర్ ఇంట్లో ఎక్కడ ఆయన కంప్లీట్గా అవమానపరచబడాడు యోసేపు, సన్ ఇన్ లాగా హెచ్చింపబడుతున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? నేను కూడా సన్ ఇన్ లా. ఒక ఇంటికి పోతే సన్ ఇన్ లాకి ఎంత మంచి రెస్పెక్ట్ ఉంటుందో నాకు తెలుసు. ఎనీవే, ప్లస్ ఆ సన్ ఇన్ లా ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే ఒకసారి ఆలోచించండి ఎటువంటి రెస్పెక్ట్ ఆయనకు వస్తుందో. ఓకే, సో ఈ అన్ని మర్మాలు బైబిల్ స్టడీ ద్వారానే మనము తెలుసుకోవచ్చు. సో ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. 45th verse. ఆ పోతిఫరు ఈ పోతిఫరు ఒకరే యాజ్ పర్ ద జూయిష్ బైబిల్ కామెంటరీస్. ఎందుకంటే ఆ కాలంలో, జాగ్రత్తగా వినండి, యాజకులని రాజులు కంప్లీట్గా నమ్మేవారు, నమ్మకంగా యుద్ధం చేస్తారని వాళ్ళకే సేనాధిపతి పని కూడా అప్పచెప్పేవారు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇజ్రాయెల్ సిస్టమ్, ఇజ్రాయెల్ కల్చర్ అండ్ ద కల్చర్ ఆఫ్ అదర్ నేషన్స్. సో ఆ సేనాధిపతి పోతిఫరే ఇక్కడ యాజకుడుగా మనకి వర్ణించబడ్డాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. కొత్త మర్మాలు మీరు నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బ్రదర్ ఇజ్రాయెల్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. 17 మంది ఉన్నారు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో మేము వాక్యం చేత బలపరచబడాలి, నూతన విషయాలు మేము తెలుసుకోవాలి, దేవుడు ఎంత గొప్ప దేవుడు అని మేము గ్రహించాలి, ఎలాగ నమ్మకస్తుడని మేము అర్థం చేసుకోవాలి. కష్టమైన పరిస్థితుల ద్వారా మమ్మల్ని తీసుకొని వెళ్తే అది మా మేలు కొరకే అనేది మేము అర్థం చేసుకోవాలి. లేఖనం వల్ల మాలో నిరీక్షణ పుట్టాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవించుతున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుల్ని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు, మా విశ్వాస నేతలు వైపు ఏమేమి బయలుపరిచారో తండ్రి, అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని సరిదిద్దండి. యోసేపు వలె మేము కూడా కష్టమైన పరిస్థితుల ద్వారా ప్రయాణమై వెళ్తుంటే మేము నిరాశపడకూడదు అనే పాఠం మీరు ఈరోజు మాకు నేర్పించున్నారు. మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలుపరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ విన్నపమును మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.